డీటెయిల్స్ చూస్తే పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. మాచర్ల పోలీసులు పోలింగ్ రోజున రెంటెంచెదల మండల పాలవాయి గేటు గ్రామంలో కేంద్రంలోని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టారు. దీన్ని అడ్డుకున్న టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావుపై అనుచరులతో దాడి చేయించారు. పోలింగ్ మరుసటి రోజు కారంపూడిలో ఇద్దరు సోదరులు అనుచరులతో కలిసి దాడులు చేశారు. టీడీపీ నాయకులు కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలకు సంబంధించి పిన్నెల్లి సోదరులపై కేసులు నమోదైన విషయం విదితమే. వీరి మీద రౌడీ షీట్ తెరవడంపై వివరాలు చెప్పేందుకు పోలీసు అధికారులు సుముఖత వ్యక్తం చేయడం లేదు. పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. మాచర్ల పోలీసులు పోలింగ్ రోజున రెంటచింతల మండలం పాలవాయిగేటు గ్రామంలోని కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టారు. దీన్ని అడ్డుకున్న టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావుపై అనుచరులతో దాడి చేయించారు. పోలింగ్ మరుసటి రోజు కారంపూడిలో ఇద్దరు సోదరులు అనుచరులతో కలిసి దాడులు చేశారు. టీడీపీ నాయకులు కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలకు సంబంధించి పిన్నెల్లి సోదరులపై కేసు నమోదైన విషయం విదితమే. వీరి మీద రౌడీ షీట్ తెరవడంపై వివరాలు చెప్పేందుకు పోలీసు అధికారులు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. సోదరులు మాచర్లో చేసినటువంటి పరిస్థితులకి మొత్తంగా పోలీసులు అయితే ఒక్కొక్క కేసుగా బుక్ చేసినటువంటి విషయం తెలిసిందే. అదేవిధంగా ఆ కోర్టులో ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 20వ తారీఖు వరకు అదుపులోకి తీసుకోకూడదని చెప్పేసి కూడా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అక్కడ ఈవీఎం కేసులు కావచ్చు, అదేవిధంగా కారంపూడిలో ఒకసారిగా తన సోదరుడు అదేవిధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ గ్రామంపై విచక్షణ రహితంగా దాడి చేయడం, ఇవన్నీ అంశాలు కూడా ఆ పోలీసులు అదేవిధంగా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే గతంలో పిన్నెల్లి సోదరులపై ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్ అయినటువంటి విషయం తెలిసిందే. అంటే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఆ పిన్నెల్లి సోదరులపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మద్యం అక్రమాలు కావచ్చు, అదేవిధంగా ఇవి ఈవీఎం ధ్వంసం చేసి దాన్ని అడ్డొచ్చినటువంటి శేషగిరిరావు అనే వ్యక్తిపై దాడి చేసే అంశం కావచ్చు, అదే అక్కడ ఉన్నటువంటి కారంపూడి గ్రామంపై దాడి చేయడం, ఇటువంటి అంశాలన్నీ కూడా సీరియస్ గా పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. కాకపోతే పిన్నెల్లి సోదరులపై ఎందుకు రౌడీ షీట్ ఓపెన్ చేశారనే దానిపై మాత్రం పోలీసులు ఇంకొక స్పష్టత అనేది ఇవ్వలేదని చెప్పుకోవాలి. మొత్తంగా ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా కూడా పిన్నెల్లి సోదరులు మాచర్లో అరాచకాలు చేశారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలతో పాటు స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే అక్కడ ఎవరన్నా ఎదురు తిరిగినా గానీ వాళ్ళు చేసే తప్పులు ఎవరన్నా ప్రశ్నించినా గానీ వాళ్ళపై దాడులు చేయటం, అదేవిధంగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయటం, ఇట్లాంటి అంశాలు చాలా ఉన్నాయని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పిన్నెల్లి అక్కడ ఉన్నటువంటి జోలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రస్తుతం అయితే చాలా సార్లు పిన్నెల్లి సోదరుల వల్ల ఇబ్బందులకు గురయ్యారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ పరిస్థితులు అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అంశాలు కావచ్చు, దాడులు, ఈవీఎం ధ్వంసం, అదేవిధంగా అక్కడ ఎలక్షన్ రోజులు చేసినటువంటి కొన్ని అక్కడ మారణాయుధాలు దొరకటం, అట్లాంటి అంశాలు అన్ని కూడా పూర్తి విచారణ చేసిన తర్వాతే ఈ రౌడీ షీట్ ఓపెన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా మరి పూర్తి వివరాలు మాత్రం ఆ పోలీసులు వెల్లడించే అవకాశం అయితే ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.